బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండలో గణేష్ శోభయాత్ర ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత నెలకొంది. ఆనవాయితీ ప్రకారం పాత బస్తీ 1వ నెంబర్ గణేశుడి వద్ద పూజల తర్వాత శోభయాత్రను ప్రారంభించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. స్టేజ్ పైకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆహ్వానించకపోవడంతో వివాదం రేగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో అక్కడి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెళ్లిపోయారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పోటాపోటీగా నినాదాలు కొనసాగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పోలీసులను చెదరగొట్టారు. ఇక్కడికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రావడంతో టెన్షన్ మరింత పెరిగింది. ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య గణేష్ శోభయాత్రలో వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, నల్గొండలో గణేష్ శోభయాత్ర నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే ఏంటంటే అలా ఆనవాయితీ ప్రకారం నల్గొండ పాత బస్తీలోని 1వ నెంబర్ గణేశుడు మండపం వద్ద అక్కడ పూజలు చేసిన అనంతరం కూడా శోభయాత్ర నిర్వహిస్తుంటారు. అక్కడ అంటే ఏటేటా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలకు అనుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ ప్రారంభోత్సవం అంటే గణేష్ పూజల సందర్భంగా అక్కడ గణేష్ శోభయాత్ర ప్రారంభోత్సవం నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానించిన తర్వాత అక్కడ గణేష్ లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు బీజేపీ నేత బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మంత్రి వెంకటరెడ్డి అంత ముందుకి అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డిని అక్కడ స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై కూడా పార్టీ శ్రేణులు అయితే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దీంతో ఇరు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే జోక్యం చేసుకున్నారు. అక్కడ ఉద్రిక్తత పెరగడంతో అక్కడ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య వెళ్లిపోవడం జరిగింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి బీజేపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి సద్దుమణిగినటువంటి నేపథ్యంలో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్న పరిస్థితుల వద్ద కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు కూడా అయింది. దీంతో మరోసారి పోలీసులు భారీ బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇటు పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గణేష్ శోభయాత్ర సంబంధించి అక్కడ పూజలు అయితే ప్రారంభమై మరోవైపు మరి కాసేపట్లో శోభయాత్ర కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ డిఎస్పీ శివరామరెడ్డి నేతృత్వంలో కూడా ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు శోభయాత్ర ముగిసే వరకు కూడా ఇటు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నుంచి వల్లభా చెరువు వరకు కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. దేవిక. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.